అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతాపాలెం గ్రామ పరిధిలో మరి ఆర్మీలో సర్వీస్ చేస్తున్నటువంటి ప్రజెంట్లీ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ అనే రెజిమెంట్లో పనిచేస్తున్నటువంటి బొలగాని గోపికృష్ణ గారు మరి ఈ ప్రస్తుత సమయంలో జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ చేస్తున్నారు. మరి వారు దేశభక్తుడైనటువంటి వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధైర్యశాలి, భారతదేశంలోనే ఛత్రపతిగా కీర్తింపబడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని మరి ఈ ప్రాంతంలో ఇంతవరకు లేనటువంటి ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని మరి స్థాపించడం చాలా సంతోషదాయకం. మరి వారు దేశభక్తిని స్ఫూర్తిగా మరి దేశానికి సేవ చేయటంలో, దేశభక్తిలో కానీ ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రానున్న తరాలు, భవిష్యత్తు తరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి చాలామంది మరి వారిని చూసి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశభక్తికి నిదర్శనంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారు సొంతగా స్వయంగా ₹1 కూడా ఎవరి నుంచి నిధులు ఆశించకుండా తన సొంత ఖర్చులతో తన సొంత స్థలంలో మరి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషం. మరి అలాంటి విగ్రహ స్థాపనకు మరి వారు తలసిన వెంటనే మరి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారిని సంప్రదించడం, దానికి మేమందరం కూడా ఒక భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి విగ్రహ స్థాపనకు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి మరి చెప్పటం, మరి చెప్పింది తడువుగా వారికి అన్ని విషయాల్లో మరి సహకరిస్తూ ఈ రోజున మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మ గారి చేతుల మీదుగా మరి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరిపించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మరి విద్యార్థులు దేశభక్తిలో ఛత్రపతి శివాజీ గారితో పాటు మరి అంతటి దేశభక్తి కలిగినటువంటి బొలగాని గోపికృష్ణని కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేసినటువంటి ఆర్మీ జవాన్ మా గర్వంగా చెప్పుకుంటున్నాం, మా ఆర్మీ సైనికుడైనటువంటి బొలగాని గోపికృష్ణకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.